రైట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి ఎందుకు నిర్మించుకున్నాడు? ఇది అంశం. చెప్పండి. దేవుడు మానవుణ్ణి అసలు దేనికోసం నిర్మించుకున్నాడు? ఎందుకు నిర్మించుకున్నాడు? అసలు ఆయన మానవుడిని నిర్మించుకోవడానికి కారణం ఏంటి? ఇది ఈరోజు మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? దేవుడు నన్ను ఎందుకు కలగజేశాడో తెలుసుకోవాలని ఉందన్న వారందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు కలగజేశాడు ఆయన మనల్ని? ఎందుకు నిర్మించుకున్నాడు ఆయన? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? నిర్మాణంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కేవలము దేవుని సన్నిధిలో కూర్చుని ఏదో వినేసి వెళ్ళిపోయే వారిగా ఉంటే ఎంత మాత్రం కూడా మనం దీవించబడం, ఆశీర్వదించబడం. మనము దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా అసలు దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మనం దేవుని సన్నిధిలో ఎంత మాత్రం కూడా ఆశీర్వదించబడం. ఎందుకంటే కేవలము స్వార్థపరులుగా ఆశీర్వాదాల కొరకే వస్తున్నాం కాబట్టి ఆశీర్వదించబడడం అసాధ్యం. అసలు దేవుడు ఏమై ఉన్నాడో, మనము ఆయన సన్నిధిలో ఏమై ఉన్నామో, అసలు మనము ఆయనకి ఎలా ఉపయోగపడతామో, ఆయన ఎందుకు మనల్ని నిర్మించుకున్నాడు, ఇదంతా కనుక తెలుసుకోగలిగితే ఈ సత్యమును బట్టి, ఈ అన్వేషణను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను బట్టి సంతోషిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన్ని అన్వేషించేవారంటే ఆయనకి ఇష్టం. ఆయన్ని పరిశోధించి తెలుసుకున్నవారంటే ఆయనకు బాగా ఇష్టం. కాబట్టి అట్టి వారిని బట్టి ఆయన అతిశయపడతాడట, ఆనందిస్తాడట, సంతోషిస్తాడట. పరిశోధనగా తెలుసుకోవాలి ఆయన్ని. ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా వచ్చి నమ్మేయడం కొంతవరకు ఖాయమే, కానీ పరిశోధనగా తెలుసుకోవడం, దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఇంకా పరిశోధనగా తెలుసుకోవాలి. సొలొమోను యొక్క జ్ఞానం గురించి షేబా దేశపురాణి విని వచ్చింది. విని మంచి జ్ఞానవంతుడని విని వచ్చింది. కానీ తెలుసుకున్నాక ఇంకా గొప్పగా తెలిసింది ఆమెకి. వచ్చి చూసాక ఆమె అంటది, నిన్ను గూర్చి విన్నది గోరంతా, కానీ నీ దగ్గర ఉన్నది కొండంత. మాటల్లో చెప్పలేము నీకున్న జ్ఞానం, అంత గొప్ప జ్ఞానం. కాబట్టి ఎవరో చెప్తే వచ్చి విన్నది కొంచెమే, కానీ వచ్చి చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత జ్ఞానవంతుడువో అంటుంది షేబా దేశపురాణి. అలాగే ఈరోజు దేవుని గురించి ఎవరో చెప్తే కొంచెమే తెలుస్తుంది, మనము రుచి చూస్తే బాగుగా తెలుస్తాడు ఆయన. అందుకే యెహోవాను రుచి చూసి తెలుసుకోవాలి. కేవలం ఎవరో చెప్పారని వచ్చావు రైటే, నేను కూడా ఎవరో చెప్తేనే వచ్చాను, కానీ రుచి చూసిన తర్వాత వెనక్కి వెళ్ళలేకపోయాను. ఇంకా రుచి చూసిన తర్వాత లోకంలో కలవలేకపోయాను. రుచి చూడాలి. అందుకని ఆ రుచి ఈరోజు దేవుడు నీకు చూపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఇంకొకసారి, హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పోలికగా చేయబడిన వారే. మానవుడు అనబడిన ప్రతి ఒక్కరు, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే దేవుని పోలికలోనే ఆయన చేశాడు. ఆయన మంటిని తీసి ఒక బొమ్మని చేసి ఆ బొమ్మ నాసికారంధ్రములలో జీవాయువు ఊదాడు. నాసికారంధ్రం అంటే తెలుసా? ముక్కుకున్న ఈ 2 రంధ్రాలు అన్నమాట. నాసిక అంటే ముక్కు, ముక్కుకున్న రంధ్రాలని నాసికారంధ్రాలు అంటారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ యొక్క నాసికారంధ్రాల్లో జీవాయువు ఊదినప్పుడు ఆ బొమ్మ, మంటి బొమ్మ, జీవాత్మ ఆ మంటి బొమ్మలోనికి వచ్చిన తర్వాత జీవించటం మొదలుపెట్టాడు. నరుడుగా, స్త్రీగా, పురుషునిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే మానవుడు ఏ ఉద్దేశం లేకుండానే ఒక ఆడుకునే వ్యక్తిలాగా ఒక బొమ్మని చేసి ప్రాణం పోసేసాడంటారా? ఏ యొక్క సంకల్పము లేకుండానే, ఏ ఉద్దేశం లేకుండానే సరదాగా ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి నీ బ్రతుకు నువ్వు బ్రతకరా అన్నట్లుగా వదిలేశాడంటారా? కాదే. మానవుణ్ణి నిర్మించడానికి దాని వెనకాల ఉన్న అసలు కారణం, మానవుణ్ణి నిర్మించడానికి దాని వెనకాల ఉన్న అసలు సంకల్పం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది, చాలా గొప్పది. అది మనం గ్రహించుకోగలిగితే చాలా అద్భుతమైన స్థితిలో మనం నడవగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు భూమిని చేసిన తర్వాత భూమి మీద మానవుడిని ఏర్పాటు చేశాడు. భూమి మీద మానవుడిని ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకు మానవుడిని ఏర్పాటు చేశాడంటే, యేసు ప్రభువు వారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఆ ప్రార్థన అంటాడు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు మీ చిత్తము నెరవేరునట్లు భూమి యందు కూడా నీ చిత్తము. ఎస్, ఇప్పుడు భూమి మీద ఉన్న నరుడు ద్వారా భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చడానికి, భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన భూమి మీద మానవుణ్ణి ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందు మీ చిత్తము నెరవేరుతుంది, ఓకే. మరి భూమి మీద నెరవేరును గాక అన్నాడంటే నెరవేరట్లేదని అర్థం. నెరవేరును గాక, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీకు స్వస్థత లేదండి, ఇక్కడికి వచ్చి నుంచున్నారు, ప్రభావి బిడ్డకి స్వస్థత వచ్చునుగాక అంటే స్వస్థత లేదు కాబట్టి స్వస్థత వచ్చునుగాక, అవునా? మాట్లాడాలి. ఇప్పుడు మీ ఇంట్లో సమాధానం లేదు, అశాంతితో ఉన్నారు, అసమాధానంతో ఉన్నారు. నేను మీకు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా అసమాధానం తొలగించి సమాధానం ఇయ్యి, సమాధానం బిడ్డలకి కలుగునుగాక, నెమ్మది బిడ్డలకి కలుగునుగాక అంటే అర్థం ఏంటి? నెమ్మది లేదు కాబట్టి నెమ్మది కలగాలని ప్రార్థన చేస్తున్నాను, సమాధానం లేదు కాబట్టి సమాధానం కలగాలని ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత లేదు కాబట్టి స్వస్థత కలుగునుగాక అంటే స్వస్థతకు రావాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే భూమి మీద ఆయన చిత్తం నెరవేరట్లేదు కాబట్టి నెరవేరునుగాక అని ప్రార్థన చేయమంటున్నాడు యేసు ప్రభువు. ఆమేన్. పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరునుగాక అంటే మానవుడు ఎంత స్వార్థపరుడో చూడండి, మానవుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో చూడండి. దేవుని పోలికగా పుట్టి దేవుని స్వరూపములో ఉండి దేవుని చిత్తం ఏమిటో తెలియకుండా బ్రతికేస్తున్నాడు, దేవుని ఉద్దేశం ఏమిటో తెలియకుండా బ్రతికేస్తున్నాడు. దేవుని దగ్గరికి రావడం గొప్ప కాదు, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి, నీ పట్ల దేవుని యొక్క కార్యాలు ఏమేమి చెయ్యబోతున్నాడో భూమి మీద అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏదో కేవలం ప్రేక్షకులుగా కూర్చుని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. క్రైస్తవ సంఘాలన్నీ ఇలాగే తగులడ్డాయి. క్రైస్తవ సంఘాలన్నీ నిర్జీవమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి, జీవముతో నింపబడి లేవు. ఎస్, ఆదిమ సంఘములో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దివిటీవలి వెలిగిపోయారండి. రక్షణ పొందిన కానించి దేవుని సన్నిధిలో వాడబడిన వారే కానీ వాడబడని వారు ఎవరును కూడా లేరు. ఆదిమ సంఘంలో చూసుకుంటే చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు అందరూ దేవుని సన్నిధిలో ఆయన చేతిలో పాత్రలుగా వాడబడి అరిగి కరిగిపోయారండి. కానీ ఈరోజు ఎక్కడ స్వస్థతలు వస్తున్నాయా, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా, ఎక్కడ గర్భఫలాలు తెరవబడుతున్నాయా, ఎక్కడ గర్భాలు తెరవబడుతున్నాయా, ఎక్కడ మేలులు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రార్థన చేస్తే, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎంతమంది కింద పడిపోతున్నారు, ఇదే కదా ఇప్పుడు కావాలి, అవునే కదా? ఇప్పుడు క్లబ్ డ్యాన్స్ కూడా ఉంది సన్నిధుల్లో, క్లబ్ డ్యాన్స్, అవునా? మాట్లాడరే. డిస్కో లైట్లు పెట్టేసి డిస్కో డ్యాన్సులు చేసేసి మరి అదే దేవుని ఆరాధన అంటే ఎంత అద్భుతంగా వెళ్ళిపోతున్నారో, దేవునికి మహిమ కలుగుని. ఎంత దుర్మార్గమో చూడండి, ఒక డీసెంటీ లేదు, అంత వైలెంటే. దేవుని ఆరాధించే విషయంలో వైలెంట్ ఎక్కడుందండి? డీసెంటీ కదా ఉంది, అవునా కదా? దేవునికి మహిమ కలుగుని కాక. బ్రేక్ డ్యాన్స్ చేస్తూ దేవునికి మహిమ అంటున్నాడు ఒకడు. బ్రేక్ డ్యాన్స్ చేస్తూ ఒక కాలు ఈ పక్కకి ఎత్తుతున్నాడు, ఒక కాలు ఈ పక్క ఎత్తున్నాడు, చెయ్యి ఇలా పెడుతున్నాడు, చెయ్యి అలా పెడుతున్నాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. జనము రావడం కోసం ఆత్మీయంగా ఎదిగిన వారు కూడా దిగజారిపోతున్నారండి ఈ రోజున. ఆత్మీయంగా ఎదిగిన వారు కూడా దిగజారిపోతున్నారు. ఎందుకు? జనాన్ని ఆకర్షించుకోవడం కోసం. మరి అటువంటప్పుడు దేవుని చిత్తం ఏం తెలుస్తుందండి వాళ్ళ జీవితాల్లో? దేవుని ఉద్దేశం ఏం తెలుస్తుంది? దేవుని ఆలోచన ఏం తెలుస్తుంది? కేవలం వచ్చి వెళ్ళిపోవడమే కదా, అవునా కదా? కానీ ఈరోజు అట్లా కాదు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు నేను తెలియజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. నువ్వు ఒకవేళ గ్రహించలేకపోతున్నావు ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆయన చిత్తాన్ని గ్రహించలేకపోతే మోకాలు వేయి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయముగా కోరుకో.
అడుగు. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చేయి. తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఆయన చిత్తమేంటో కనుగొనాలి కదా, ఆయన చిత్తమేంటో నేను తెలుసుకోవాలి కదా. అందుకని పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయండి, తండ్రి అయిన దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరైతే ఆయన నామములో మొరపెట్టుచున్నారో ఆ మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆయన. ఆయన ఇంకొక వాగ్దానం కూడా చేశాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎస్, అడుగు వారికి మరణిచ్చేముగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని చెప్పాడు ఆయన. అమ్మ వింటున్నారా? కళ్ళు మూయకండి, ప్రమాదం నాతో. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి అందరూ నా వైపు చూస్తూ వినండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనము మోకాళ్ళు వేసి ఏదైతే అడుగుతున్నామో అది ఖచ్చితముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి తీరతాడు. మానవుడు కేవలము వాడి పని వాడు చేసుకోవడానికి దేవుడు మానవుడిని తన పోలికిచ్చి తన స్వరూపమిచ్చి ఆయన నిర్మించలేదు. ఏదో మన పని మనం చేసుకుని వారానికి ఒకసారి వచ్చి, ఆ వాక్యం ఉంది కదండి, 6 రోజులు కష్టపడు 7వ రోజున రా అని. 6 రోజులు కష్టపడి 7వ రోజున రమ్మన్నాడు. స్తోత్రం చెప్పాలి. అది ధర్మశాస్త్రం. ఓకే, 6 రోజులు కష్టపడి 7వ రోజున ఎందుకు రమ్మన్నాడంటే 7వ రోజున వచ్చిన తర్వాత సత్యం తెలుసుకుంటామని. 6 రోజులు కష్టపడిన వాడిని 7వ రోజున కూడా కష్టపడమనొచ్చు కదా దేవుడు. 7వ రోజు కూడా పని చేసుకోరని, ఖాళీ ఉన్నప్పుడు రారని చెప్పాలిగా. అట్లా అనకుండా 7వ రోజు నాకు ఇయ్యి, అది నాది అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? 6 రోజులే నీ వారానికి, 7వ రోజు నాది, నా సన్నిధిలో గడపాల నువ్వు 7వ రోజు అన్నాడు. కానీ 6 రోజులు మానవుడికి ఇచ్చాడు, 7వ రోజు ఒక్కరోజే దేవుడు తీసుకున్నాడు. అవునా కదా? ఈ 6 రోజులు సరిపోక మానవుడికి దేవుడి రోజైన 7వ రోజు కూడా దొంగిలించేస్తున్నాడు. నాకు సరిపోవట్లేదు ప్రభా 6 రోజులు, ఇంకో రోజు కూడా ఇచ్చేయి అని లాగేసుకుంటున్నాడు బలవంతంగా. ఏవయ్యా ఎందుకు ప్రార్థనకు రావట్లేదు, ఎందుకు రావట్లేదమ్మా ప్రార్థనకు అంటే పనులు 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 సరిపోవట్లే. దేవుడిచ్చిన 6 రోజులు సరిపోవట్లే పనికి. దేవుడి రోజైన 7వ రోజు, పరిశుద్ధమైన రోజు కూడా దొంగిలిస్తున్నాం. ఎంత దారుణమైన పరిస్థితికి మానవుడు వెళ్ళిపోయాడో ఒకసారి ఆలోచించండి. బైబిల్ చెప్తుంది 6 రోజులు కష్టపడి 7వ రోజుని సన్నిధికి రమ్మని. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏం చెప్తుంది? దినదినము, స్తోత్రం చెప్పాలి గట్టిగా, ప్రతి దినము దేవాలయంలో వారు తప్పక కూడుకొనుచు అని ఉంది. అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని వాక్యం ఎలా మార్చేసింది ఇప్పుడు చెప్పాలి. పాత నిబంధన బాలశిక్షకుడు అండి. ధర్మశాస్త్రం మనకేంటి? బాలశిక్షకుడు. మరి బాలశిక్షణలో ఉన్నంత వరకు నేర్చుకున్నాం. తర్వాత ఏమయ్యాము? ఇప్పుడు ఒక పరిపూర్ణమైన స్థితికి వచ్చేసరికి ఇంకెలా మారాలి మనం? ఏ విధంగా మారాలి? క్రొత్త నిబంధన వచ్చేసరికి మనం ఏ విధంగా ఉన్నామంటే ప్రతిరోజు, అందుకే ఆయన పేరు నిత్యుడగు. ఒక ఆదివారం ఆరాధించడం కాదు, ఒక శుక్రవారం ఆరాధించడం కాదు, ఒక శనివారం ఆరాధించడం కాదు. మరి ఎప్పుడు ఆరాధించాలి? వారానికి 1 రోజు కాదు, వారానికి 2 రోజులు కాదు. నిత్యుడగు తండ్రి, నిత్యము ఆయన ఆరాధించాలి, నిత్యము ఆయన్ని స్తుతించాలి, నిత్యము ఆయన్ని గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడు పనులు చేసుకోవాలండి? మేము ఎప్పుడు పనులు చేసుకోవాలి? అందుకే నువ్వు నిత్యము స్తుతించడానికి, నిత్యము ఆరాధించడానికి నువ్వే మందిరముగా మారవలసిన అవకాశం ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వే నూతన మందిరముగా మారాలి, నువ్వే దేవునికి ఆలయముగా మారాలి. దేవుని ఆత్మకు చోటిచ్చే వ్యక్తిగా, దేవుని ఆత్మ నీలో నివసించే రీతిలో నువ్వు మారిపోతే నిత్యము ఆరాధన, ఇంకా నిత్యము స్తుతి ధూపమే. ఇంకా ఆయనకి మనకి ఎడబాటు ఎక్కడుంది? ఆయనకి మనకి అరమరకలు ఎక్కడున్నాయి? ఆయనకి మనకి ఇంకా దూరం ఎక్కడుంది? కానీ ఇప్పుడైతే నీకును ఆయనకి పాపము అడ్డుగా వచ్చి ఉన్నది. లోకములో జీవించుటయే పాపం. అలాగని చచ్చిపోవాలా? చచ్చిపోవాలి. ఎట్లాగా? శారీరానుసారంగా కాదు, నీవు చనిపోవలసింది ఆధ్యాత్మికంగా చనిపోయి ఆధ్యాత్మికమైన స్థితిలో బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రాణాత్మ దేహములను ఆయన ఇవ్వడానికి కారణం ఏమిటి? ఒక్క విషయం చెప్తాను.
రిఫరెన్స్ చూపించడానికి సమయం లేదు, కానీ రిఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర, రిఫరెన్స్ ఉన్నాయి. అతడు వేస్తాడు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, రిఫరెన్స్ అతను వేస్తాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ. ఎస్, యోహాను 4:24 రాయబడిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఓకే, మరి దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మనకి శరీరం ఎందుకు ఇచ్చాడు? మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆత్మ కనుక ఆయనకు ఒక శరీరం కావాలి కనుక మనకి శరీరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మనకి శరీరం ఇవ్వడానికి కారణం, భూమి మీదకి పంపించడానికి కారణం, ఆయన పరలోకంలో ఉన్నాడు, పరలోకమంతా ఆయన కంట్రోల్లో ఉంది, పరలోకమంతా ఆయన చిత్తమే నెరవేరుతుంది. భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలంటే, భూమి మీదకి ఆయన రావాలి అంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనకు ఒక శరీరం కావాలి కనుక శరీరానుసారంగా నిన్ను లోకానికి పంపించి ఇప్పుడు నీలోనికి వచ్చి భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చడానికి చూస్తున్నాడు. నువ్వు కావాలి, భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు కావాలి, నీ శరీరం కావాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చడానికి నీ శరీరం అవసరమైనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎట్లా సాధ్యమండి? ఎట్లా సాధ్యమా? తీయండి, ఇప్పుడు చూపిస్తా. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లాగూ చెప్పాను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఎవరు పెట్టిన మొర? ఇశ్రాయేలీయుల ప్రజలు పెట్టిన మొర విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీలకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చెప్పండి, ఎందుకు దిగి వచ్చాడు? ఇప్పుడు పరలోకము నుండి భూమి మీదకి దేవాది దేవుడు దిగి రావడానికి కారణం ఏంటి? పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన కనబడుతున్నాడు. ఇప్పుడు ఒక పొద కాలిపోతుంది, భగ 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 మండిపోతుంది పొద. ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. మోషే అవి ఎంతేంటో చూద్దాము. మంట మండుతుంది కానీ ఆ చెట్టు కాలిపోయి బూడిద అవ్వట్లేదు ఏమిటి? ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి మోషే ఆ వింత చూడడానికి వచ్చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆ అగ్నిలో నుండి ఒక స్వరము మాట్లాడుతుంది. మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టి రా అన్నాడు. గమనించు, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టి రా అని చెప్పాడు. వచ్చాడు, సాష్టాంగపడ్డాడు, మోకరించాడు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మోషే, నేను ఐగుప్తిలో ఉన్న అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలను చూశాను, వారి కష్టాలు చూశాను, వారి ఇబ్బందులు చూశాను, వారు పెట్టిన మొర విన్నాను. వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించడానికి దిగి వచ్చాను అంటున్నాడు. అన్నాడా లేదా? స్వయం ఏమన్నాడు ఆయన? దిగి వచ్చాను. 8 చివరిలో ఉంటుంది మాట, అవునా కదా? దిగి వచ్చాను, స్తోత్రం చెప్పాలి. రైట్, దిగి వచ్చావు. రైట్. ఇప్పుడు మోషే ఏమనాలి? ప్రభా, నువ్వెంత దయామయుడివి, నీ బిడ్డల కష్టాలు చూసి పరలోకములో ఉండి నీవు దుఃఖపడటమే కాకుండా నా బిడ్డలు ఎలా ఉన్నారని భూమి మీదకి దిగి వచ్చేసావే ఆ బిడ్డల కష్టాలను చూసి. ఎంత గొప్పవాడివి ప్రభా. వెళ్ళు ప్రభా, వెళ్ళి పరోని ఎదిరించి పరోకి ఒక్క దెబ్బ కొట్టి తీసుకొచ్చే ప్రభా అనాలిగా. మాట్లాడరే? నిజమే. దిగి వచ్చిన దేవుడు పొదలోకి వచ్చి మోషేతో మాట్లాడవలసిన పని ఏంటి? మోషేతో అంత డిస్కషన్ ఎందుకు? డైరెక్టర్ ఎక్కడికి దిగి వెళ్ళాలి? పరో దగ్గరికి దిగి వెళ్ళాలి. ఐగుప్తిలో ఉన్న పరో దగ్గరికి వెళ్ళి, రేయ్ నా బిడ్డలను పంపరా, లేకపోతే చర్మం ఒలిచేస్తాను ఏమనుకుంటున్నావో, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని అక్కడ చెప్పాలి. అక్కడికి వెళ్ళాలి. మిజ్జానీల ప్రాంతంలో ఉన్న హోరేబు కొండ దగ్గరికి రావడం ఏంటి?
అక్కడ గొర్రెల్ని మేపుకుంటున్న తనవి కూడా కాదు, తన మామగారి గొర్రెలు మేపుకుంటున్న మోషేని కేకేయడం ఏంటి, మోషేతో మాట్లాడడం ఏమిటి? ఇక్కడే మనకి సత్యం అర్థం కావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ఆత్మ ఇప్పుడు ఆయన ఉద్దేశించాడు ఏమిటి? ఇజ్రాయేల్ పట్ల ఒక ఆలోచన చేశాడు. ఇజ్రాయేల్ని విడిపించుకురావడం, ఇజ్రాయేల్ ప్రజల్ని మరలా ఒక జనాంగముగా కట్టడం, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని నిలబెట్టడం, వారి ద్వారా ఒక అద్భుతమైన సంకల్పాన్ని ఏర్పరిచి ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే, నాకు శరీరం లేదు కదా మోషే, నీ శరీరం కావాలి అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరి శరీరం కావాలి? నేను ఆత్మను కదా. ఇప్పుడు నాకు ఇజ్రాయేల్ ప్రజల పట్ల నేను నెరవేర్చడానికి, నా ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఇజ్రాయేల్ ప్రజల పట్ల నా యొక్క సంకల్పాలు నెరవేర్చడానికి, ఇజ్రాయేల్ ప్రజల పట్ల నా యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మోషే నువ్వు కావాలి, నాకు నీ శరీరం కావాలి, నాకు బయలుదేరు. కావాలండి. మోషేని కలగ చేయడానికి ఉద్దేశం ఏమిటి? మోషేని ఏర్పరచుకోవడానికి ఉద్దేశం ఏంటి? మోషేని నిర్మించుకోవడానికి ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? మోషే కావాలి దేవునికి. అలాగే నువ్వు నేను కూడా కావాలి. ఎందుకంటే భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలంటే ఈ శరీరం ఆయనకు కావాలి, నీ శరీరం ఆయనకు కావాలి. ఎప్పుడైనా ఆలోచించావా? ప్రాణాత్మ దేహములతో దేవునికి సరెండర్ అవుతే నీకు ఆలోచన వస్తుంది. శరీరాన్ని లోకానికి వదిలేసి ఏదో దేవుని సన్నిధికి వచ్చి ఆకుని చెప్పి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతించి వెళ్ళిపోతుంటే దేవునికి ఏం కావాలో నీకెలా తెలుస్తుంది? దేవునికి ఏమి ఇవ్వాలో నీకేం తెలుస్తుంది? కానుకలు దక్షిణ భాగాలు తెచ్చిచ్చేస్తే గొప్ప? దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవలసింది నీ దేహము. నీ దక్షిణ భాగాలు నీ కానుకలు కాదు. అది కేవలము దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి కేవలం ఒక భాగం అంతే. కానీ ఉద్దేశం, ఆయన ఉద్దేశం, అసలైన ఉద్దేశం ఏంటంటే నువ్వు కావాలి ఆయనకి, నువ్వు కావాలి ఆయనకి, నీవే ఆయనకి కావాలి. మోషే ఈరోజు దేవునికి అవసరం ఏంటి? దిగొచ్చని అంటున్నాడు. డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు కదా ఫరో దగ్గరికి. డైరెక్టర్ ఫరోతో మాట్లాడేయచ్చు కదా దేవుడు. డైరెక్టర్ ఫరోతోని యుద్ధం చేసేయచ్చు కదా దేవుడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేని మధ్యలో పెట్టుకుంటున్నాడు. మోషే కావాలి దేవునికి. మరి నీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక మనుషుడు సరిపోతాడా? ఎంతమందిని ఆయన నిర్మించుకున్నాడో అంతమంది ఆయనకి కావాలి. ఎందుకంటే భూమి అందంతటా ఆయన నామము ప్రచురం అవ్వాలి కదా. భూమి అందంతటా ఆయన ఘనత, కీర్తి ప్రచురము కావాలి కదా, ప్రచారము చేయబడాలి కదా. మరి నువ్వు ఆయనకి అవసరమా కాదు? ఇప్పుడు చెప్పరేటండి, అవసరమా కాదా? యెహెజ్కేలు ఆ లోయలో ఉన్న ఎముకలన్నీ తిరిగి జీవిస్తాయా? ఏమో ప్రభు, నాకేం తెలుసు. స్వరమెత్తు, నీవు మాట్లాడు, ప్రవచనమెత్తి ఇట్లా చెప్పు. మధ్యలో యెహెజ్కేలు ఎందుకండి? ఆయనే మాట్లాడొచ్చుగా ఎముకలతో. ఆ ఎముకలతో ఆయనే మాట్లాడొచ్చు కదా. మధ్యలో యెహెజ్కేలు ఎందుకు కావాలి? అందుకే కదా నిన్ను నిర్మించుకున్నది, అందుకే కదా నిన్ను ఏర్పాటు చేసుకున్నది, అందుకే కదా ఆయన పోలికి ఇచ్చినది, అందుకే కదా ఆయన స్వరూపము నీకు ఇచ్చి నిలబెట్టినది. దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నాం కానీ దేవునికి ఉపయోగపడట్లేదండి. ఇది స్వస్థత కావాలి ఈ దేహానికి, దేవునికి ఏం ఉపయోగపడుతుంది? అందుకే రోగాలతో ఉన్నాం మనం, బలహీనతలతో ఉన్నాం మనం. బలహీనమైన శరీరంతో, బలహీనమైన రోగాలతో మనం ఎందుకు పడిపోతున్నాం? ఈ శరీరం దేవుడికి ఉపయోగపడకపోతే ఎందుకు పనికి వస్తుంది? ఒకడు అంటున్నాడు, అనేక సంవత్సరాలకి నీకు విస్తారమైన ఆస్తి వచ్చింది నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించు, సుఖించు అని చెప్పుకుంటున్నాడు. వీడు ఏమని చెప్పుకుంటున్నాడు? మనలో మనమాట, మీకు అనేక సంవత్సరాల తర్వాత కోర్టులో కలిసి కోట్ల రూపాయల ఆస్తి కలిసి వచ్చిందనుకోండి, ఏం చెప్పుకుంటారు మీరు? చెప్పండి. కోట్ల రూపాయల ఆస్తి కలిసి వచ్చిందనుకో, దేవుడు మా పట్ల ఎంతో మేలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఈ మేలు ఇంకంతకన్నా గొప్పది అని చెప్పేసి ఆ సాక్ష్యం చెప్పేసి పాస్టర్ గారి మొకన్నా 1,00,000 2 లక్షలు కొట్టేసి దేవుడికి, అంతే కదా, కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది కదా, 1,00,000 2 లక్షలు కానుక, అది లెక్క కదా, అడిగి ఇచ్చేసి ఇంకా ఆ రోజు నుంచి కనిపిస్తే ఒట్టు
బిజీ పెరిగిపోద్ది, ఇంక వ్యాపారాలు అయ్యి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అవునా కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈడు చేసిన తప్పేంటి? ఈడు అలాగే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాల తర్వాత విస్తారమైన ఆస్తి నీకు వచ్చింది, తిను త్రాగు సంతోషించు సుఖించు అని చెప్పుకుంటున్నాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు వాడికి. ప్రత్యక్షమై అంటున్నాడు, ఒరే ఎర్రివాడా. ఎలా ఉన్నాడు ఇప్పుడు దేవుని దృష్టిలో? ఎర్రివాడు. ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడు. ఈ ప్రాణం పట్టుకుపోతున్నాను ఈ రాత్రి అంటలేదు, అడుగుచున్నారు అంటున్నాడు. మీరు గమనించండి, జీవమరణములు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? అరే నీ ప్రాణం పట్టుకుపోతున్నాను రా అనాలి, దేవుడే కదా ప్రత్యక్షమైంది. అడుగుచున్నారు అంటున్నాడు. మీరు తీకండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధించబడిన ఆత్మలు బలిపీఠం కింద ఉంటాయి. పరలోకంలో వధించబడిన ఆత్మలు యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం వధించబడ్డారు. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు, చంపేశారు. ఆ వధించబడిన ఆత్మలు ఏం జరిగినాయి అంటే బలిపీఠం కింద ఉన్నాయి ఆత్మలు. వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. వారు కేకలు పెడుతున్నారట, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కేకలు పెడుతున్నారంటే, నాథా నాథా, మా ప్రాణములకు మీరు న్యాయం తీర్చరా? మమ్మల్ని చంపిన వారు భూమి మీద ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఆ కాలమును గడుపుతున్నారు, మాకు న్యాయం తీర్చవా ప్రభు అని కేకలు పెడుతుంటే దేవుడు అన్నాడట, ఇంకా సహదాసుల లెక్క పూర్తవ్వలసి ఉంది, కంగారు పడకండి, ఆ సహదాసుల లెక్క కూడా పూర్తయిన తర్వాత న్యాయం తీరుస్తాను. ఇంకా చాలామంది నా చిత్తాన్ని భూమి మీద నెరవేర్చవలసిన వారు ఉన్నారు అని చెప్తున్నాడట. చూడండి, తీస్తే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ. ఇప్పుడు చూడండి, చదవండి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును, ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును, వధింపబడి వారి ఆత్మలను, చూడండి, వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. చూడండి, ఇప్పుడు ఎక్కడున్నాయి ఆత్మలు? ఎక్కడున్నాయండి చెప్పాలి? బలిపీఠం కింద ఉన్నాయి. ఏ ఆత్మలు ఇవి? దేవుని గురించి సాక్ష్యం చెప్పారు, యేసుక్రీస్తు దేవుడు అన్నందుకు చంపేశారు వాళ్ళని. యేసుక్రీస్తు ప్రభు రక్తంలోనే పాపక్షమాపణ అన్నందుకు వారిని చంపేశారు. వారు శిరక్షాదన చేశారండి, తలకాయలు తీసేశారు, చర్మాలు ఒలిసేశారు, ఏమండి రంపాలతో శరీశాకాన్ని కోసేశారు, భయంకరమైన చిత్రహింసలు చంపేస్తే వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నారట. ఎక్కడున్నారు ఇప్పుడు? పరలోకంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఏమని మొరపెడుతున్నారో చూద్దాం. 10వ వచనం చదవండి. వారు నాదా నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, ఎందాక మా గురించి తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడింది. వారు వధించబడిన దేవుని సన్నిధిలో ఉన్న ఆత్మలు గనక తెల్లటి వస్త్రం వాళ్ళందరికీ ఇవ్వబడిందండి. హతసాక్షులు అయిపోయారు వాళ్ళు. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసులు ఇంకా బోలు మంది ఇంకా వీరిలాగా సాక్ష్యం ఇచ్చి చంపబడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. దేవుడు అంటున్నాడు, వారి వలె చంపబడవలసిన వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా వాళ్ళకి? నాదా, నువ్వు మా నిమిత్తం తీర్పు తీర్చవా? మా నిమిత్తము, మా రక్తము నిమిత్తము మమ్మల్ని చంపిన వారికి తీర్పు తీర్చవా అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, కొంచెం ఓపు పట్టండి, ఇంకా సహదాసులు మీలాగా చంపబడవలసిన వారు ఉన్నారు, ఇంకా సహోదరులు చాలామంది మీలాగా చంపబడవలసిన వారు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక అప్పుడు తీర్పు తీరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నా చిత్తము భూమి మీద ఇంకా నెరవేర్చవలసిన వారు ఉన్నారు, వాళ్ళు నెరవేర్చిన తర్వాత వాళ్ళు కూడా ఇలాగే చంపబడతారు. చంపబడిన తర్వాత వాళ్ళ నిమిత్తం మీ నిమిత్తం ఒక్కసారి తీర్పు తీరుస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. అప్పుడు వెంటనే భూమి మీదకు చూశారు ఈ వధించబడిన ఆత్మలందరూ, వాళ్ళు ఎవరా అని. అప్పుడు ఎవడు కనపడాడో తెలుసా? నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు అన్నవాడు కనిపించాడు. వెంటనే దేవుడి వైపు చూసి ఆత్మలు అంటున్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకెప్పుడు ప్రభువా మా ఆత్మలకు తీర్పు తీర్చేది? నీ జ్ఞానానికి లోబడకుండగా, నీ చిత్తానికి లోబడకుండగా,
నీకు మాత్రం వారి దేహాలు అర్పించకుండా లోకంలో నీ పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు బ్రతుకుంటే ఉపకారం ఏంటి, తీసుకొచ్చేయి అన్నారట. అందుకని ప్రభు ఏమన్నాడంటే, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారా అన్నాడు. అడుగుచున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలి. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు సామాన్యమైనవి కావవి, వధించబడిన వారి ఆత్మలు. వాళ్ళు ఎంత అంటే అంత దేవునికి, దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వారు. దేవుడు వారి మాటకు విలువిస్తాడు. వాళ్ళు చెప్పారట, తీసుకొచ్చే ప్రభా, అలాంటి వాళ్ళు భూమి మీద ఉంటే భూమికి భారం, నీకు లోబడకుండా లోకానికి విలువిస్తున్నవారు, లోకాన్ని బట్టి నడుస్తున్నవారు, నీ చిత్తానికి విలువ ఇవ్వకుండా తీసుకొచ్చాయి అని చెప్తే ఆ రాత్రి వెళ్ళి అడుగుతున్నాడు ఆయన, ఇదిగో నీ ప్రాణం అడుగుతున్నారా వాళ్ళు, తీసిపోతాను అంటున్నట్టు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తము నెరవేర్చకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే భూమి మీద బ్రతికే అర్హత ఉందంటారా? మనకి ఉందంటారా? అసలు దేవుడిచ్చిందే ఈ బ్రతుకు ఆయన కోసం. దేవుడిచ్చిందే ఈ బ్రతుకు ఆయన కోసం. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి. మరి మన కోసం బ్రతకూడదండి. అంటే ఆయన కోసం బ్రతికి చూడు, నీ కోసం చేయవలసిన కార్యాలు ఆయన చేస్తాడు. గొప్పగా చేస్తాడు, కొదువు లేకుండా చేస్తాడు, వెలితి లేకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏ కొదువ లేదు నీ జీవితంలో. ఆయన వైపుకు తిరిగినప్పుడు, ఆయన వైపుకు తిరిగినప్పుడు ఏ కొదువ నీ జీవితంలో ఉండదు, ఏ వెలితి నీ జీవితంలో ఉండదు. కానీ నువ్వు ఆయనకు కావాలంతే. చెప్పండి, దేవుడు అనండి, చెప్పాలి. భూమి అందంతటా సంచరిస్తున్నాడట ఆయన. ఎందుకు? ఎవరు నా చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు సజీవ యాగముగా సమర్పణ కలిగి ఉంటారా వారిని బట్టి చిత్తాన్ని నెరవేరుద్దామని, వారిని బట్టి నా ఉద్దేశాలు భూమి మీద నెరవేరుద్దామని దేవుడు సంచరిస్తున్నాడట. ఎట్లాగా సంచరిస్తున్నాడు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇదే తెలిసిన మనకి, త్రిత్వమే తెలుసు. కానీ మీరు గమనించండి, ఇబ్రు భాషలో ఎలోహిం అంటే ఏంటో తెలుసా? దేవుళ్ళు, బహువచనం అన్నమాట. దేవుడు కాదు. హెల్ అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవుళ్ళు, బహువచనం. హెల్ అంటే ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ ఇబ్రు భాషలో హెల్ అని లేదు, ఎలోహిం అని ఉంది. ఎలోహిం అంటే దేవుడు ఒక్కరు కాదు, ఒక్కరు తర్వాత ఇంకా ఉన్నారని అర్థం. అందుకే చూడండి, మన పోలికలు మన స్వరూపమందు నరులను చేయదుమా అని కలుపుకుంటున్నాడు ఆయన. అవునా కదా? అంటే ఇక్కడ ఒకరికన్నా ఎక్కువ ఉన్నారని అర్థం. ఎవరు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఆత్మయున్నాడు అనండి, చెప్పండి. దేవునికి సంబంధించిన ఆత్మలు ఎన్నో తెలుసా? ఎన్ని? 7 ఆత్మలు, 7 దేవుని ఆత్మలు అనండి. భూమి అందంతటా సంచరిస్తున్నారట ఆ 7 ఆత్మలు, దేవుని ఆత్మలు. అందుకే ఎలోహిం దేవుడు, ఎల్ కాదు, ఎలోహిం. ఎందుకంటే 7 ఆత్మలు కలిగి సంచరిస్తున్నాడు ఆయన. తీయండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూస్తుంది. ఎవరంట? వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశాడట. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను. చెప్పండి, ఆ గొర్రెపిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములు. కొమ్ము అధికారానికి సూచన. కొమ్ము దేనికి సూచన? అధికారం. చూడండి, కొంతమందికి ఎవరికైనా మాట వినలేదనుకోండి, కొంచెం తల ఎత్తి మాట అనుకుంటూ ఉన్నాడు అనుకో, ఈ కొమ్ములు వచ్చినాయిరా అంటాం. కొమ్ము అంటే దేనికి సాదృశ్యము? అధికారానికి. అధికారానికి సాదృశ్యం. అధికారం అంటే దేవునికి సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారానికి సూచన ఏంటంటే 7, సంపూర్ణత. 7 అంటే ఇప్పుడు 7 కొమ్ములు ఉన్నాయి ఆయనకి. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను, 7 కన్నులు ఉండెను. ఎన్ని? 7 కన్నులు. కళ్ళు 7. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు భూమి మీదకు పంపబడిన 7 ఆత్మలు, భూమి అందంతటా సంచరిస్తున్నారు 7 ఆత్మలు, దేవుని ఆత్మలు. మరి 7 ఆత్మలు ఎందుకు సంచరిస్తున్నారో తెలుసా?
దేవుని చిత్తానికే తల వంచే శరీరము కొరకు. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునికి కావాలి. ఎందుకో చెప్పనా? నీ దేహం ఆయన ఆలయం. 1 కొరింథీ 3:16 ప్రకారంగా మనం దేవుని ఆలయం. చెప్పండి, ఎవరు మనము? ఎస్, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు అంటాడు అక్కడ. మనం ఏమై ఉన్నాము ఇప్పుడు? మరి ఇప్పుడు ఎవరు నివసించాలి ఇందులో? మరి ఎక్కడ? దేవుని ఆత్మ నివసిస్తేనే కదా దేవుని చిత్తం ఏంటో తెలిసేది. అవునే కదా? దేవుని ఆత్మ నివసిస్తే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుందండి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. ఆయన ఏం చేస్తున్నాడు? బయట ఉన్నాడు. భూమి అందంతటా సంచరిస్తూ బయట ఉన్నాడు. తట్టుచున్నాడు. తీస్తావేమో, లోపలికి వద్దాము, దేవుని చిత్తానుసారంగా నీ బాడీని వాడుకుందామని. నువ్వు తడుతున్నప్పటికీ నువ్వు స్వరం విని కూడా తలుపు తీయకపోతే ఎంత దారుణమైన పరిస్థితి అది! ఎంత దుర్మార్గం అది! ఇది ఆయన ద్వారా ఇవ్వబడిన దేహం. ఈ బ్రతుకు ఆయనది, ఈ జీవితం ఆయనది, ఈ సమస్తము ఆయనది. కానీ ఆయనకి మాత్రం అనుమతి లేదు. ఎంత దారుణం అండి ఇది! ఎంత దుర్మార్గం అండి ఇది! ఈ దేహం ఆయనది, ఈ ప్రాణం ఆయనది. ఏమండి, ఈ ఆత్మ కూడా పనుతిని వచ్చింది, జీవాత్మ ఆయనది. కానీ ఆయన వస్తానంటుంటే ఏమంటున్నాడు తెలుసా? నీకు అనుమతి లేదు, నువ్వు రాకూడదు. ఆల్రెడీ ఒకడున్నాడు ఇందులో. ఎవడు వాడు? వాడు కూడా ఆత్మే. అందుకనే దేవునికి కావలసిన శరీరాన్ని వాడుకుంటున్నాడు. వాడికి కావాలన్నట్లుగా వాడుకుంటున్నాడు. వాడి ఇష్టానుసారంగా వాడుకుంటున్నాడు. వాడికి నచ్చినట్లుగా వాడుకుంటున్నాడు. ఇది దుర్మార్గం కాదండి? దేవునికి ఇవ్వాల వద్దా? దేవునికి ఇవ్వాల వద్దా? దేవునివి ఏంటో చెప్పండి, ఆయనకి ఇచ్చేద్దాం. దేవునివి ఏంటి చెప్పాలి. దేవునివి ఏంటి? 1 సమయం. చెప్పండి, సమయం ఆయనదే. ఆయనకి ఇవ్వాల వద్దా? అలాగే మన దేహము ఆయనదే. ఆయనకి ఇవ్వాల వద్దా? మన ప్రాణము ఆయనది. కాబట్టి ఆయన కోసమే చచ్చిపోతే బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి, చచ్చిపోతే ఆయన కోసమే చచ్చిపోవాలి. బ్రతికితే ఆయన కోసమే, చనిపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మాటలు. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు, ఆత్మీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడు ఎవరి కోసం చనిపోవాలి? తీయండి, రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. చూడండి, మనలో అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఆత్మీయుల గురించి చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషుల గురించి చెప్తున్నాడు. వారితో పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా గుర్తుంచుకోండి, ఆత్మ సంబంధమైన మనుషులతో పోల్చి చెప్తున్నాడు. ఆత్మీయంగా బ్రతికే వారితో మనల్ని కూడా పోలుస్తున్నాడండి. చదవండి, ఎవరును తన కోసమే చనిపోడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వెవరు వాడివి? ప్రభువు వాడివా? లోక సంబంధివా? ఎవరి సంబంధివి నువ్వెవరి వాడివి? నువ్వు ప్రభువు వాడివి అయితే ప్రభువు కోసం ఆలోచించు, ప్రభువు కోసము బ్రతకడానికి సిద్ధపడు. ప్రభువు కోసం బ్రతకడానికి సిద్ధపడు. మరి ప్రభు కోసం బ్రతికితే నా బిడ్డలు ఏమైపోవాలండి? నా కుటుంబం ఏమైపోవాలండి? నా అన్నదమ్ములు ఏమైపోవాలండి? నా అక్క చెల్లెళ్ళు ఏమైపోవాలి? మా అమ్మ నాన్న ఏమైపోవాలి?
వాళ్ళని ఎవరిని వదలడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటున్నావో దేవుడు నీ కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అసలు నీ అవసరం వాళ్ళకి లేకుండా చేస్తాడు. అంత ఉన్నతంగా వాళ్ళని ఆశీర్వదించేస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. దేవుని గురించి చాలామందికి ఇంకా తెలియలేదు, రుచి చూడలేదు. ఆయన గురించి, ఆయన మహిమను రుచి చూడలేదు, ఆయన ప్రత్యక్షతను రుచి చూడలేదు. అందుకే చాలామంది బలహీనులుగానే ఉండిపోతున్నారు, భక్తిహీనులుగానే ఉండిపోతున్నారు. ఎవరు ప్రభువుని విశ్వసించి ఆయన రుచి చూసిన వారెవరు తన కోసం బతకడండి, తన కోసం బతకడు. అర్థమవుతుందా? మోషే దేవుని రుచి చూసిన కాడి నుంచి ఇంకెవరి కోసం బతికాడు? యెహోషువ దేవుని రుచి చూసిన కాడి నుంచి ఎవరి కోసం బతికాడు? కాలేబు ఎవరి కోసం బ్రతికాడు చెప్పండి? యాకోబు లోకంలో తిరిగాడు, మార్పు చెందిన తర్వాత ఎవరి కోసం బ్రతికాడు? అబ్రహాము దేవుని రుచి చూసిన తర్వాత, ఆ పిలుపులో రుచి చూసిన తర్వాత ఎవరి కోసం వచ్చేసాడు? ఇంకెవరి కోసం బ్రతికాడు? మనము కూడా అలాగుంటేనే నిజమైన క్రైస్తవులం, నిజమైన దేవుని బిడ్డలం. సహదాసుల లెక్క పూర్తి చేసేవారి సంఖ్యలో మనము కూడా ఉంటాం. సహదాసుల యొక్క లెక్క పూర్తి చేసే సంఖ్య మన ద్వారా కూడా ఉండాలి. మనలో ఆ సంఖ్య ఉంది, మనం కూడా ఆ పూర్తి చేయాలి ఆ సంఖ్య. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ ఈరోజు ఎందుకు బ్రతుకుతున్నామంటే మన కోసమే బ్రతుకుతున్నాం. బ్రతుకు తప్పు లేదు, నీ కోసం బ్రతుకు, కానీ ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి కావలసింది నీ హృదయం. ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించేసావో ఇంక అంతా మార్పు వచ్చేస్తుంది. మార్పు అనేది ఇంకా అది ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతుంది. దేవునికి ఎలా సమర్పణ కలిగి ఉండాలో రోమపత్రిక 12:2 చదవండి చాలు. రోమపత్రిక 12 ఒకసారి చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా చెప్పండి. ఎలాగా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని. ఇప్పుడు చెప్పండి, ఏం సమర్పించుకోవాలి మనం? ఆయనకు మన శరీరాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే ఏంటి? శరీరమును అప్పచెప్పడం అంటే ఏంటి? ఇదిగో ప్రభా, ఇది నీ శరీరం, వాడుకో. దీన్ని నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో. ఈ శరీరం నీది. ఎవరిది చెప్పండి? మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను. శరీరాన్ని అర్పించడం అంటే కొంతమందికి అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అవునే కదా? అపార్థం చేసుకునే వాళ్ళు ఉండరా? శరీరాన్ని సమర్పించుకోవడం అంటే అది ఇంకొక రీతిలో ఆలోచిస్తారు చాలామంది. అది తప్పు. నేను అర్పించుకోవడం అంటే, దేవునికి అర్పించుకోవడం అంటే ఏంటో చెప్తాను, చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి. దైవజనులు, ఆయన పేరు డిఎల్ మూడీ గారు. ఎవరు? ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఆ ట్రైన్లో అదే బోగిలో ఆయన ఎదురుగుండుకున్న సీట్లో 4 యవనస్తులు ఆ బోగిలోకి ఎక్కారు. ఈ డిఎల్ మూడీ గారు, జాగ్రత్తగా వినాలి, డిఎల్ మూడీ గారు ఆ భోగిలో అప్పుడే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని బైబిల్ పక్కన పెట్టి ప్రార్థన ధ్యానంలో ఉన్నాడు, అలా కళ్ళు మూసుకుని. ఈ 4 ఏం చేశారంటే, ఎవరే ఏం తోయట్లేదురా, పేక తెచ్చావా అన్నారు. తెచ్చాను అన్నాడు ఇంకొకడు. అయితే పేక ఆడదాం అన్నాడు. పేక ఆడుతున్నారు. పేక ఆడుతూ ఉంటే ఈలోగా ఆయన అక్కడ కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వినబడి మెలకు వచ్చి లెగిశాడు. ఈయన లెగిస్తే ఆయన చూసి పరిహాసం చేస్తున్నారు. గురుగారు, ఓ చెయ్యి ఎత్తరేటి అన్నాడట ఒకడు. స్తోత్రం చెప్పండి. ఓ చెయ్యి వేస్తారేటి, ఆడతారా? ఈయన అన్నాడట, ఆడదామనే ఉంది కానీ బాబు నాకు చేతులు లేవన్నాడట. ఏమన్నాడు? చేతులు లేవన్నాడట. ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడు, వికలాంగుడు కాదు. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవి ఉంది, నాలుక ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నాడంటే నాకు చేతులు లేవంటున్నాడు. వీళ్ళు విచిత్రంగా చూసి వీడెవడో తింగరుడిలాగా ఉన్నాడు రా అని చెప్పేసి ఆ పేకలు పక్కన పెట్టేసి వీడితో కొంచెం ఆడుకుందాం అనుకున్నారు వీళ్ళు. ఎవరితో?
దైవజనుడైన డిఎల్ మూడీ గారితో ఆడుకుందాం, మనకు ప్యాక్ కాదు, ఈయనే కాలక్షేపం మనకి, మన గమ్యం చేరేంత వరకు అని చెప్పేసి వాళ్ళు అన్నారట. భలే మాట్లాడుతున్నారు గురుగారు, విచిత్రంగా ఉన్నారు, మరి చేతులు ఎవరియో అన్నాడట. ఏమని? మరి చేతులు ఎవరియో అన్నాడట. అయ్యా బాబు, ఈ నాయి కాదు, ఈ చేతులు నాయి కాదు, మరి ఎవరి? మరి చెబితే వింటారా? ఓ వింటాం. వీళ్ళు ఆడుకుందాం అనుకున్నారు, ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. యేసు ప్రభువు ఈ లోకానికి మానవ జాతిని విమోచించడానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత దేవుని రాజ్యభారాన్ని భుజం మీద వేసుకుని 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. యెషయా ప్రవశిస్తాడు, రాజ్యభారము ఆయన భుజం మీద ఉండెను అని. 3.5 సంవత్సరాలు మోసాడు రాజ్యభారం, దేవుని రాజ్యభారం. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ సువార్త చెప్తున్నాడో 33.5 సంవత్సరాల వయసులో మానవ జాతి అందరి నిమిత్తము తన దేహమును చీల్చుకొని, తన దేహమును గాయమునకు దుష్టులైన వారి చేతికి అప్పగించుకుని గాయపరచబడి తన ఒంటిలో ఉన్న రక్తమును ఆఖరు బొట్టు వరకు కార్చి 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళల్లో 1 మేకు, పక్కలో బల్లిపు పోటు, మొత్తము మనము చేసిన శరీరానుసారమైన పాపాలన్నిటిని బట్టి ఆయన శరీరంతో నలగొట్టబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీరం శిక్షించబడింది కాబట్టి నేను చేసిన పాపాలకి ఆయన శరీరం శిక్షించబడింది కనుక ఆయన శరీరానికి బదులుగా నా శరీరం ఆయనకి సమర్పించేశాను. ఇప్పుడు ఇవి నా చేతులు కాదు, నా చేతులు సిలువేయబడ్డాయి, నా చేతులు మేకులు కొట్టబడ్డాయి, నా కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. ఇప్పుడు నాకు చేతులు లేవు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ చేతులు యేసయ్య చేతులు. అది సమర్పణ అంటే. నీ దేహము సమర్పించుకోవడం అంటే ఇలా సమర్పించుకోవాలి, ఇంకొక రకంగా ఆలోచించుకో. దౌర్భాగ్యులు, పనికిమాలిన వారు బయట మీడియాలో కుక్కల్లా మొరుగుతున్నారు. పాస్టర్కి అవి ఇవ్వాలంట, ఇవి ఇవ్వాలంట, అవి చేయాలంట, ఈ చేయాలంట అని రకరకాలుగా పాపిష్టి మాటలు మాట్లాడుతూ మొరుగుతున్నారు. అలా కాదు, నీ శరీరాన్ని సమర్పించుకోవాల్సింది దేవునికి. ప్రభువా, ఈ చేతులు నావి కావు, నా చేతులకు బదులుగా నీ చేతులకు సిలువేయబడ్డది కనుక ఇప్పుడు నా చేతులు నీకు సమర్పిస్తున్నాను. నీ కార్యాలు జరిగించి ఈ చేతుల ద్వారా ఈ కాళ్ళకు దిగవలసిన మేకులు నీ కాళ్ళకు దిగ్గాయి కాబట్టి ఇదిగో ఈ కాళ్ళని నీకు సమర్పిస్తున్నాను. ఈ కాళ్ళతో ప్రకటించు, సువార్త ప్రకటించు ప్రభా. పరుగులు పెట్టడానికి సువార్త నిమిత్తం ఈ కాళ్ళను వాడుకో ప్రభా. సమర్పించుకుంటున్నాను, ఈ కాళ్ళను, ఈ చేతులను సమర్పించుకుంటున్నాను, ఈ నోరును సమర్పించుకుంటున్నాను, ఈ కళ్ళను సమర్పించుకుంటున్నాను, ఈ యొక్క ముక్కుని, ఈ దేహమును సమస్తము నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు. నా నిమిత్తము నలగొట్టబడిన నీ శరీరానికి బదులుగా నా శరీరము సజీవయాగముగా సమర్పించుకుంటున్నాను. ఇది సమర్పణ. నీ శరీరము ఇలా సమర్పించుకోవాలి. ఈ డిఎల్ మూడీ గారు చేసిన ఈ బాధకి వారు కిందకి దిగేసరికి అన్నారట, మేము కూడా బాప్తిసం పొందుతాం పాస్టర్ గారు అన్నారట. ఎప్పుడైతే నీ దేహమును దేవునికి సమర్పిస్తావో ఈ దేహంతో ఇంకా పాపం చెయ్యవు, ఈ చేతులతో పాపం చెయ్యవు, ఈ కళ్ళతో పాపం చెయ్యవు, ఈ నోటితో పాపం చెయ్యవు. అర్థమవుతుందా? ఈ దేహంలో ఉన్న ఏ అవయవంతో ఇంకా పాపం చేయకుండా ప్రతి అవయవము దేవునికి సమర్పించుకుంటావు. చాలామంది ఇది దేవుని ఆలయం అని తెలియక దీన్ని పాడు చేస్తున్నారు. ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను వాడు దేవుడు వాడిని పాడు చేయనని లేఖనం రాయబడి ఉంది. ఎలా పాడు చేస్తున్నారు? డ్రింక్ చేస్తూ పాడు చేస్తున్నారు. బ్రాంది, మత్తు పదార్థం తాగి ఈ దేహమును, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు. ఇది దేవుని శరీరం. పాడు చేయకు తల్లి, పాడు చేయకు నాయన. దేవుని శరీరం ఇది, దేవునిది, నీది కాదు. కొంతమంది చూడకూడని దృశ్యాలు చూస్తూ, వీడియోస్ చూస్తూ, భయంకరమైన వీడియోస్ చూస్తూ ఈ కళ్ళ ద్వారా పాపం చేసి కళ్ళును పాడు చేస్తున్నారు. వినకూడని భయంకరమైన స్టోరీలు ఈ చెవులను పాడు చేస్తున్నారు. దేవుని ఆలయం అండి దేహము, పాడు చేస్తున్నారు. చాలామంది స్మోక్ చేస్తూ పాడు చేస్తున్నారు. దేవుడు వారిని పాడు చేస్తున్నాడు.
జాగ్రత్త. ఇది దేవునికి సమర్పించుకోవలసిన దేహం, సజీవ యాగముగా ఇవి సమర్పించుకోవాలి. ఎందుకంటే మన దేహం ఉండవలసిన స్థానంలో ఆయన దేహం ఉంది. మనము ఏలాడవలసిన స్థానంలో ఆయన వేలాడాడు. ఇప్పుడు ఆయనది ఇది, ఈ శరీరం ఆయనది, ఈ చేతులు ఆయనవి, ఈ అవయవాలన్నీ ఆయనవి. అది సమర్పణ అంటే. మీ శరీరంలో సజీవ యాగముగా సమర్పించుకోండి అంటే ఇది సమర్పణ. అపార్థం చేసుకుంటారని వివరంగా చెప్పాను నేను. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? జాగ్రత్త సుమ. ఈ దేహం ఆయనకి కావాలి, ఎందుకంటే ఆయన ఆత్మ కనుక. అప్పుడే ఆయన చిత్తం మనం నెరవేర్చగలదుము. ఆయన చిత్తం నెరవేర్చకుండా చచ్చిపోయామనుకోండి ఏం జరుగుతుందో తెలుసా? యేసుప్రభు స్పష్టంగా చెప్పేశాడు ఆ మాట. ఏమని చెప్పాడు తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యివాడే ప్రవేశిస్తాడు పరలోక రాజ్యంలో అన్నాడు. తండ్రి చిత్తం చేసేవాడే పరలోక రాజ్యం వెళ్తాడు. ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యంలో పెదవులతో ఆరాధించేవాడు, పెదవులతో స్తుతించేవాడు, పెదవులతో గణపరిచేవాడు దేవుని రాజ్యంలో చేరడు. మొత్తం అంతా ఆయనకి సమర్పించుకుని నీ చిత్తం నెరవేర్చు ప్రభు అన్న వాడే పరలోక రాజ్యం వెళ్తాడు. నీ దేహం ఆయనకి కావాలి, ఎందుకంటే ఆయన ఆత్మ కనుక. నిన్ను కలగజేసుకోవడంలో ఒక ఉద్దేశం ఉంది. మానవుని ఎందుకు నిర్మించుకున్నాడు ఆయన? మానవుని ఎందుకు కలగజేసుకున్నాడు ఆయన? ఇందుకే కలగజేసుకున్నాడు. భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చడానికి నీ దేహం కావాలి, అందుకే కలగజేసుకున్నాడు. నువ్వు కావాలి, అందుకే కలగజేసుకున్నాడు. అది గుర్తెరగక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా నీకు చుట్టుముట్టేస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడి వైపు చూడు, ఆయన చిత్తాన్ని గ్రహించు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? చెప్పాలి. అర్థమైన వారు చేతులు పైకెత్తాల. దేవుడు ఖచ్చితంగా ఒక ఉద్దేశంతో నన్ను కలగజేశాడు, ఒక అద్భుతమైన ఆలోచనతోనే నన్ను కలగజేశాడు. అది నేను తెలుసుకుని దాన్ని నేను నెరవేర్చడానికి ఆయన ఆత్మను నాలోనికి ఆహ్వానించాలి అన్నవారందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించునుగాక. ఆమేన్.